సుపరిపాలన తొలి అడుగు. ఇది కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనకు సంబంధించి పెట్టినటువంటి పేరు. ఈ యొక్క ఏడాది సంవత్సర కాలంలో ప్రజలు కోరి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, ఏ ప్రాంతాల్లో ఏ ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో దాదాపు చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే నియోజకవర్గాల ప్రాంతాల్లో ప్రజల అభిష్టం మేరకు వాళ్ళ పనితీరు ఉందా లేదా, రాష్ట్ర స్థాయి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ యొక్క అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యేలు ఏ విధంగా ముందు కొనసాగుతున్నారు, ఇలా వీటన్నిటి గురించి చిన్నపాటి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గట్టిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం దానికి సంబంధించి అంటే అధికారంలోకి వచ్చి ఏడాది ముగిసిన సందర్భంగా నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ ముఖ్య నేతలు, రాష్ట్రానికి సంబంధించిన అన్ని అధికారులు, హెచ్ఓడీలు అందరితో కూడా ఈ యొక్క సమీక్షా కార్యక్రమం నిర్వహించి ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఏడాదిలో ఏ కార్యక్రమాలు కొనసాగించింది, భవిష్యత్తులో లక్ష్యాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అందులో భాగంగా ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ సంబంధించి కూడా అనేక రివ్యూ మీటింగ్స్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు సంబంధించి ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా మార్చుకోవాలంటారు, ఇప్పటివరకు ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది, ఓవరాల్గా కూటమి ప్రభుత్వం సంవత్సర పరిపాలనకు సంబంధించి మీ అభిప్రాయం ఏమంటారు? కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఉంది. ఓకే, నభూతో నభవిష్యత్. ఎందుకంటే ఒక్క సంవత్సరంలో ఎన్ని కార్యక్రమాలు చేశారు ఊహకు అందదనమాట. 2019-24 మధ్యలో ఆ ప్రభుత్వం చేసిన విధ్వంసం తర్వాత ఎంతో కష్టపడి ప్రజలందరూ తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. 164 సీట్లు వచ్చినాయి. 175లో 164 సీట్లు ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆయన మనకి ప్రజలకి మంచి ప్రభుత్వం అందిస్తారు, ప్రజలకి ప్రజారంజకంగా పరిపాలిస్తారు అనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు. ఎందుకంటే విసిగిపోయారు, విధ్వంసంతో విసిగిపోయారు. 2019-24 మధ్య విధ్వంసాన్ని ప్రజలు మర్చిపోలేరు అనమాట. అది నభూతో నభవిష్యత్. ఆ విధ్వంసం కూడా దాని గురించి కూడా ఒక పెద్ద బుక్ రాయొచ్చు. అది భారతదేశ చరిత్రలో 2019-24 ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది సపరేట్ అనమాట. దాని నుంచి బయటపడి స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు ప్రజలందరూ. వాక్ స్వాతంత్రం వచ్చింది. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అమోఘము, అద్భుతం. ఆయన దారుణంగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి సంవత్సరం నుంచి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు ఆయన. ఒకేపు అడ్మినిస్ట్రేషను, ఒకేపు సంక్షేమం, ఒకేపు అభివృద్ధి, ఒకేపు విజన్ 2047, ఎన్ని రకాల కాన్సెప్ట్స్. భారతదేశంలోనే ఒక ముఖ్య నాయకుడు వాడు మన చంద్రబాబు నాయుడు గారు. మన అదృష్టం ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో కూడా మన సర్కారే కాబట్టి ఆయన చక్కగా మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు యొక్క తెలివి, అడ్మినిస్ట్రేషన్ వలన ఏమేమి తీసుకురావాలో అన్ని తెచ్చుకుంటున్నాడు ఆయన. కేంద్రం పూర్తి సహకారం ఇస్తుంది మనకి. అమరావతి విషయంలో పూర్తి సహకారం, పోలవరం విషయంలో పూర్తి సహకారం. ఆ రెండిట్లోనూ మనం రాష్ట్ర ప్రభుత్వం 5 పైసలు డబ్బులు పెట్టక్కర్లా. ఇన్వెస్ట్మెంట్ లేదు, ప్రజల డబ్బులు లేవు ఆ రెండిట్లో. ప్లస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, దానికి కూడా 11,500 కోట్లు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి 5 పైసలు ఖర్చు లేకుండా ఈ 3 నడుస్తున్నాయి. అట్లాగే రైల్వే జోన్ అట్లాగే వచ్చింది. అట్లా ఓర్వకలు కానీ, కొప్పర్తి కానీ ఇండస్ట్రియల్ నోట్స్ అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్సే. అలాగే రైల్వే ట్రాక్స్ కూడా ఇప్పుడు అమరావతిలో కొత్త రైల్వే ట్రాక్ 57 కిలోమీటర్లు 2,500 కోట్లు అవుతుంది. అది కూడా సెంట్రలే. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర 20,000 కోట్లు, అది కూడా సెంట్రలే. అసలు మన స్టేట్ గవర్నమెంట్ లో ప్రజల మీద భారం లేకుండా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తాం వల్ల ఇవన్నీ సాధ్యమైనవి అనమాట. ఇవన్నీ కాకుండా సంక్షేమానికి సూపర్ 6 ఆయన హామీలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం. గత సంవత్సరంలో పొట్టపాటు అధికారంలో రాగానే పెన్షన్ 3,000 4,000 రూపాయలు చేసి ఇమీడియట్గా ఇచ్చారు, ఇంటికి తీసుకెళ్ళి, వితౌట్ వాలంటీర్స్, గ్రామ సచివాలయం. ఎమ్మటే అధికారం రాగానే 1st తారీఖు ఇచ్చేశారు. అది విజయం. అవును, వాస్తవం. అది 3,000 నుంచి 4,000 ఒకేసారి చేశారు. 7,000 మళ్ళీ పాత బకాయిలు 3 నెలలు కూడా కలిపి చేశారు. అది అద్భుతం. అది దగ్గర 34,000 కోట్లు అయింది 1 ఇయర్ దాని ఖర్చు గవర్నమెంట్కి. మనకు స్టేట్ గవర్నమెంట్ పెట్టిన ఖర్చు అది అవసరం. 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి పెన్షన్ అనేది చాలా అవసరం బతకడానికి. అది అద్భుతమైన కార్యక్రమం. ఎమ్మటే గ్యాస్ సిలిండర్స్ 3 దాని ప్రపోజల్ చేశారు, 3 ఇస్తున్నారు 1 by 1. రెండోది అన్నా క్యాంటీన్స్ దారుణంగా మూసేశారు. పేద ప్రజలకి 5 రూపాయలకి భోజనం పెడుతుంటే దారుణంగా కూల్ చేశారు. అసలు దాన్ని ఎమ్మటే తీసుకొచ్చారు అన్న క్యాంటీన్. మాట ఇచ్చినట్టుగానే ల్యాండ్ యాక్ట్ ఉంది కదా, ల్యాండ్ యాక్ట్ని అబాలిష్ చేశారు, టైటిలింగ్ యాక్ట్. అట్లాగే 19,000-18,000 డిఎస్సి పోస్టులకి అనౌన్స్ చేశారు, పరీక్షలు అయిపోయినాయి. ఎన్ని రకాలు అయిపోయినాయి చూడండి. మరి రీసెంట్గా ఈ మంత్లోనే తల్లికి వందనం వేశారు. ఎంతమంది పిల్లలకి ఉంటే అంతమందికి 13,000 చొప్పున వేసేసారు. మత్స్యకారులకు కూడా వేసారు వాళ్ళకి. మత్స్యకారులు అది వేరే ఆస్పెక్ట్. మత్స్యకారులకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు వేశారు. అట్లా అన్ని సెక్షన్స్ని చూసుకుంటూ వెళ్తున్నారు. సూపర్ 6లో ఎన్ని చెప్పాము? పెన్షన్ ఇచ్చారు, తల్లికి వందనం ఇచ్చారు, గ్యాస్ సిలిండర్ ఇచ్చారు,
తర్వాత డిఎస్సి అయిపోయింది. ఇప్పుడు నిరుద్యోగ భృతి కూడా ఈ సంవత్సరంలో ఇస్తానని ఇవాళే లోకేష్ గారు అనౌన్స్ చేశారు. అట్లాగే అన్నదాత సుఖీభవ ఇవాళ రేపు పడుతుంది అందులో. ఆర్టీసీ కూడా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, 15 నుంచి ఉచిత బస్సు మొత్తం ప్రామిస్ చేసినవన్నీ అయిపోయినాయి కదా. ఒక్క మహిళలకి 1500 మంత్లీ, అది స్కిల్ డెవలప్మెంట్తోనూ ప్లస్ P4 సిస్టమ్తో కలుపుపోతున్నారు అనమాట. ఇవన్నీ ఇంత సిస్టమేటిక్గా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉన్న టైంలో దీన్ని గాడి పెట్టుకుంటూ వచ్చి ఎంతో కష్టమైన ఈ సూపర్ 6ని కూడా సక్సెస్ చేయగలిగాడు చంద్రబాబు నాయుడు గారి కష్టం వలన. అలాగే ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు 9 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. గ్రీన్ హైడ్రోజన్ అని 1,80,000 కోట్లు, ArcelorMittal 1,30,000 కోట్లని, రిలయన్స్ 65,000 కోట్లని, BPCL 1,00,000 కోట్లని, ఇక ఎన్నో చెప్పుకున్నాం మనం. ఇవన్నీ కాకుండానే గూగుల్ వస్తుంది, అలాగే TCS వస్తుంది, అలాగే కాగ్నిజెంట్ వస్తుంది, ఉన్న HCL టెక్ విజయవాడలో దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ 3కి ఇచ్చారు, ఎలాంటి IBM అండ్ TCSకి. IBM వాళ్ళే క్వాంటమ్ కంప్యూటర్స్ని చేస్తున్నారు. అది జనవరి కల్లా అయిపోతుంది, అమరావతిలో పెడుతున్నారు. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి కాదు, ఇక చెప్పుకుంటా పోతే 9 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ అవుతున్నాయి అనమాట. ఇదంతా చంద్రబాబు గారి కృషి, ఇండస్ట్రీస్ తీసుకొస్తంలో కూడా IT మినిస్టర్ లోకేష్ గారి కృషి కూడా ఉందన్నమాట. అలాగే సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామ సభలు పెట్టారు. ఎన్ని వేలు పెట్టారు? 23,000 గ్రామ సభలు ఒకే రోజు పెట్టి రికార్డ్ చేశారు. ఎంతో సిస్టమేటిక్గా పంచాయతీరాజ్ ఇచ్చేస్తున్నారు. రోడ్లు గత 5 సంవత్సరాల్లో రోడ్లు అన్నీ అధ్వానంగా ఉన్నాయి, అందరికి తెలిసిన విషయం. దాని గురించి మనం మాట్లాడుకోగల. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి విలేజ్లోనూ సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, ప్రతి చోట డిస్ట్రిక్ట్లో కనెక్టింగ్ రోడ్లు వేస్తున్నారు, కొన్ని చోట్ల వీలైన చోట పూర్తి రోడ్డు వేస్తున్నారు, లేకపోతే రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా రోడ్ పనులు జరుగుతున్నాయి. అది ఒక అద్భుతమే కదా. రోడ్లు అనేది గత 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డారు జనం. అట్లాగే శాలరీస్, ఎంప్లాయీస్కి శాలరీస్ 1వ తారీఖే వస్తున్నాయి, పెన్షనరీస్ కూడా 1వ తారీఖే శాలరీస్ వస్తున్నాయి. ఈ లాస్ట్ 5 ఇయర్స్లో శాలరీల కోసమే ఇబ్బంది పడ్డారు. అసలు ఎప్పుడు శాలరీలు వస్తాయో రావో కూడా తెలియని విషయంలో ఉన్నారనమాట. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయాలు. వీటిలో కాకుండా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నారు. అన్ని సర్వీసులు వాట్సాప్ ద్వారా చేయాలని, ఇంకా పేదలకు బాగా చేయాలని P4 విధానం తీసుకొస్తున్నారు. P4 విధానంలో మార్గదర్శి, బంగారు కుటుంబం. మార్గదర్శిని ఎత్తుక్కున్నారు 15 లక్షల కుటుంబాలు, బంగారు కుటుంబాలు రాబోతున్నాయి అన్నమాట. అలా ఇంత కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ బాబు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మార్చడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. దాంట్లో కూడా తల్లికి వందనం అందరికీ ఇప్పించాడు. దగ్గర 67 లక్షల మందికి తల్లికి వందనం వేయించారు. అట్లాగే సన్నబియ్యంతో భోజనాలు పెడుతున్నారు. చాలా సిస్టమేటిక్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ వెళ్తుందన్నమాట. అది కాకుండా ఒకే పవన్ కళ్యాణ్ గారు, ఒకే లోకేష్ బాబు గారు, ఒకేపు చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థతతో, ఎంతో కఠోర పరిశ్రమ చేసి ఒక రాష్ట్రాన్ని, ప్రభుత్వ పనితీరుని మెరుగుపరుచుకుంటూ ఒక గాడిలో పెట్టుకుంటూ వస్తున్నారు అన్నమాట. పూర్తిగా ధ్వంసం అయిపోయింది రాష్ట్రాన్ని. ఈలోపు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఆ అపోజిషన్ లీడర్షిప్ కూడా రాని మాజీ ముఖ్యమంత్రి గంజాయి బ్యాచ్ని పలరించడానికి వెళ్ళి డిస్టర్బెన్సు, ఒకేపు బెట్టింగ్, ఎవరో బెట్టింగ్లో సూసైడ్ చేసుకుంటే అతను పలరించడానికి వెళ్ళి ఇంకో ఇద్దరు చంపేయటం అంటే ఆయన ర్యాలీ వల్ల చనిపోయిన వాళ్ళిద్దరు. ఇట్లా ఒక విధమైన అన్రెస్ట్ తీసుకొస్తున్నారు లా అండ్ ఆర్డర్ని. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని స్ట్రిక్ట్గా చూస్తున్నారు. కానీ మరి దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రానికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీయే. వాళ్ళు రాష్ట్రాన్ని బాగుపరచడానికి సలహాలు ఇవ్వాలి. మీరు ఇన్ని చేస్తున్నారు, ఇట్లా చేస్తే బాగుంటుంది, మీరు ఇట్లా సరిగ్గా చేయట్లేదు, ఇట్లా చేయాలని అలా మాట్లాడాలి. కానీ అసెంబ్లీకే రావు, నువ్వేదో అన్నెసెసరీ దానికి రాజకీయంగా నువ్వు ర్యాలీ తీస్తున్నావని ట్రై చేస్తున్నావు. కానీ నిజంగా ఎప్పుడో సంవత్సరం కింద బెట్టింగ్ వలన చనిపోయిన వ్యక్తిని పలరించాల్సిన అవసరం ఉందా? ఒక బెట్టింగ్లో చనిపోయాడు అతను, అతనికి అర్హత లేదు, పలకరించే అర్హత లేదు. అట్లాగే ఈ గంజాయి వాళ్ళని కూడా పలరించాల్సిన అవసరం ఉందా? వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, వాళ్ళని నువ్వు ఖండించాలి. గవర్నమెంట్ చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయండి సార్, గంజాయి వాళ్ళు మాకు పార్టీ అయినా సరే గంజాయి వాళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్పాలి. తెలుగుదేశం గవర్నమెంట్ అతనే ఒక వీడియో చేస్తే భారతీరెడ్డి మీద అతను అరెస్ట్ చేయించారు అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు. మంచి సమాజం బాగుండాలని చూసుకోవాలి. నేను రాజకీయంగా బెనిఫిట్ పొందాలి, రాజకీయంగా బెనిఫిట్ పొంది నేను అప్పర్ హ్యాండ్ రావాలి అని కుతంత్రాలుగా రాజకీయంగా చేయకూడదు. విషయాలు స్టేట్ బాగుపడటం కోసం చేయాలి. అదే టైంలో ఇంత కష్టపడి ఒక గాడిలో తీసుకొస్తున్న సమయంలో దగ్గర కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఒక 70-80 మంది ఉన్నట్టున్నారు.
ఈ మధ్య కొంతమంది సర్వే చేశారు, ఎమ్మెల్యేస్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, ఎలా ఉంది అంటే చాలా పూర్గా ఉంది. వాళ్ళ గురించి పబ్లిక్లో కొంతమంది ఎమ్మెల్యేల మీద, న్యూగా వచ్చిన ఎమ్మెల్యేలు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేల మీద ఒక విధమైన మంచి ఒపీనియన్ రాలా. యాక్చువల్గా ఎంత కష్టపడి ప్రజలందరూ ఈ గవర్నమెంట్ని తెచ్చారు, ఎంత కష్టపడ్డారు ప్రజలందరూ. 80% అమెరికా నుంచి కూడా టికెట్ 2 లక్షల రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కొచ్చి ఇక్కడ ఓటేసి వెళ్ళారు. ఎన్ని ఓళ్ళ నుంచి డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఆంధ్ర సొంత ఖర్చుల మీద వచ్చి గవర్నమెంట్ కోసం వచ్చారు. అంత కష్టపడి గవర్నమెంట్ వస్తే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఆ శ్రమను అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరం పాటు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, లోకేష్ బాబు ఎంత కష్టపడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు, పయ్యావుల కేసు ఆర్థిక మంత్రి ఆయన ఎంత కష్టపడుతున్నారు, మిగతా మినిస్టర్స్ కూడా, ఒకవైపు మన నారాయణ ఎంత కష్టపడుతున్నారు, గొట్టిపాటి రవి ఎంత కష్టపడుతున్నాడు, ఒకవైపు ఇరిగేషన్ మినిస్టర్ ఎంత కష్టపడ్డాడు పురమేరు ఇదప్పుడు రామానాయుడు గారు. వీళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని మిగతా మినిస్టర్స్ కూడా అది ఫాలో అవ్వాలి. అచ్చెన్నాయుడు గారు కష్టపడుతున్నారు, కొల్లు రవీంద్ర కష్టపడుతున్నాడు, వీళ్ళందరూ బాగా చేస్తున్నారు. మిగతా మినిస్టర్స్ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు చేసే కష్టాన్ని ఊరినే వదా పోనివ్వకూడదు. బ్యాడ్ తెచ్చుకోకూడదు, మంచి చేయకపోయినా పర్వాలా, చెడు తెచ్చుకోకూడదు. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీలో పబ్లిక్ లైఫ్లో ఉంటారు వీళ్ళు, పొలిటికల్ లీడర్స్. పబ్లిక్ లైఫ్లో ఉండి ఏ చిన్న మాట తప్పుపడినా సరే పబ్లిక్ పట్టేసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన మాట ప్రెస్ మీట్ కానీ జనరల్గా కానీ చేసే పని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. వీళ్ళ మీద చాలామంది మీద ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళందరి లిస్ట్ కూడా మీరు అందరూ చూసుంటారు పబ్లిక్, వాళ్ళ గురించి మనం చెప్పక్కర్లా. వాళ్ళందరికీ సూచన ఏంటంటే మీకు మంచి ఛాన్స్ వచ్చింది. బంగారం లాంటి కూటమి ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. బంగారం లాగా మంచి పేరు తీసుకొచ్చే నాయకుడు ఉన్నాడు మీకు. ఆ నాయకుడు మార్గంలో నడవండి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకు మొదట్లోనే మీ మీద బ్యాడ్ వచ్చింది, 1 ఇయర్లోనే ఎందుకు తెచ్చుకున్నారు బ్యాడ్? ఆ 1 ఇయర్లో బ్యాడ్ తెలుసుకోవడం ఒక విధంగా మంచిది, ఒక విధంగా మంచిది కాదు. ఫస్ట్ సంవత్సరంలోనే చెడగొట్టుకున్నారని అంటారు. లేకపోతే సరే ఫస్ట్ ఇయర్లోనే తెలిసిపోయింది మనకి వీళ్ళ గురించి, వీళ్ళని సరిదిద్దుకున్నామని చంద్రబాబు నాయుడు అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని కంపల్సరీగా ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగుండలేదో, లేకపోతే పర్ఫార్మెన్స్ బాగున్నా సరే బాగున్న వాళ్ళని పిలిచి అప్రిషియేట్ చేయాలి. పర్ఫార్మెన్స్ బాగుండక బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా పిలిచి వారం చేసి ట్రైనింగ్ ఇచ్చి మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసి పంపించాలి. ఆయన అచ్చంగా డెవలప్మెంట్ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ పట్టుంది ఆయనకి. సూపర్ 6 సక్సెస్ చేస్తున్నారు. ఒకవైపు 9 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెచ్చారు, ఒకే P4 విధానం, ఒకవైపు వాట్సాప్ పరిపాలన. ఒకటేంటి ఎంత బ్రహ్మాండంగా చేసుకొస్తున్నారు. అంత బ్రహ్మాండంగా చేసుకొచ్చేది ఎమ్మెల్యేలు కనుక ఏదన్నా కొంచెం మంచి పేరు తెచ్చుకోకపోతే ఏమవుద్ది ప్రభుత్వం? కేవలం 2014-19 మధ్యలో 19 ఎలక్షన్ ఓడిపోవడానికి కారణం కొంతమంది ఎమ్మెల్యేలు పనితీరు వలన. కాబట్టి ఏ ఒక్క ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు గారు స్పేర్ చేయకూడదు. ఇమీడియట్గా ఈ కెన్ కాల్. ఆయన ఏం చెప్పారు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు, ఈసారి నేను రాజకీయంగా కూడా చేస్తాను, పూర్తిగా 2014-19లో నేను పూర్తిగా డెవలప్మెంట్ మీద పడి రాజకీయాన్ని నెగ్లెక్ట్ చేశాను అన్నాడు అనమాట. కాబట్టి ఈసారి ఆ మినిస్టర్స్ని కానీ ఎమ్మెల్యేస్ని కానీ ఫ్రీక్వెంట్గా ఆయన డిస్కషన్స్ పెట్టుకోవాలి. జిల్లా వైజ్గానో, సింగిల్గానో, ఇండివిజువల్గానో చెప్పి నీ మీద ఈ కామెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ కూడా ఆయన ఇంటిసి ఇచ్చి ఉంటారు. పబ్లిక్ కూడా తెలియాలి. ఆయన పిలిచి వీళ్ళని మాట్లాడారు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చేయబాకు, అది గవర్నమెంట్కి ఎఫెక్ట్ అవుద్ది, ప్రజలకు ఎఫెక్ట్ అవుద్ది, మీ మీద బ్యాడ్ కూటమి ప్రభుత్వం మీద పడుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి. ఇస్తే ఇప్పుడు రెక్టిఫై చేసుకుని, మా ఎమ్మెల్యే గారు మారిపోయారు, మొదట్లో తెలియలేదు, కొత్తగా వచ్చాడు, మార్చారు, మంచి ఎమ్మెల్యే అయ్యాడని ఒక పేరు వస్తుంది అనమాట. అందుకని మార్పు తీసుకురావాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎందుకంటే ఎంత కష్టపడుతున్నాడు, ఆయన కష్టం అంతా బూడిద రోజు పన్నీర్ అయిపోతుంది. కాదు, ఎమ్మెల్యేలు అందరినీ ఒక లైన్లో పెట్టుకోవాలి, ఆయన మినిస్టర్స్ని లైన్లో పెట్టుకోవాలి. ఒకవేళ టైం లేకపోతే యాక్టింగ్ ప్రెసిడెంట్ గానో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ గానో లోకేష్ గారికి ఇవ్వాలి. ఆయనకి టైం లేనప్పుడు అది కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాబుకి ఇస్తే పార్టీ అఫైర్స్ చూసుకుంటారు, ఎమ్మెల్యేస్తో ఫ్రీక్వెంట్గా డిస్కషన్స్ పెట్టుకుని వాళ్ళ మిస్టేక్స్ ఇమ్మీడియట్గా లొకేట్ చేసి వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. పార్టీకి మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి, చేయాల్సిన కార్యక్రమాలు పబ్లిక్లో తీసుకెళ్ళాలి. ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తే పబ్లిక్ ఎక్కడ తెలిసింది? ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది? అది నభూతున్న భవిష్యత్తు. 20 సంవత్సరాల్లో కూడా రావు వేరే స్టేట్స్. 1 ఇయర్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. పబ్లిక్కి చెప్పాలి, ప్రతి మనిషికి చెప్పాలి. ఎమ్మెల్యే ఊళ్ళో అందరికీ ఇదిగో ఇంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇదంతా మన గవర్నమెంట్ యొక్క ఇదని. ఎటు సంక్షేమం ప్రజలకే తెలిసిపోతుంది. పెన్షన్ డైరెక్ట్గా పడుతుంది, తల్లికి వందనం డైరెక్ట్గా పడుతుంది, సిలిండర్లు పడుతున్నాయి, అట్లాగే అన్నదాత సుఖీభవ వస్తుంది, బస్సు ఉచితం రాబోతుంది, ఇవన్నీ క్లియర్గా తెలిసిపోతున్నాయి. వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే అభివృద్ధి ఇట్లా జరుగుతుంది, రోడ్లు తెలిసిపోతాయి, అందరికి కనపడుతున్నాయి. ఇండస్ట్రీస్ కూడా అక్కడెక్కడ పెడుతున్నారు కాబట్టి కొన్ని ఏరియాస్లో తెలియపోవచ్చు. అసలు ఆ ఇండస్ట్రీస్, వచ్చిన ఇండస్ట్రీస్ ఎంత స్టేజ్లో ఉన్నాయి, ఎంతవరకు ప్రొడక్షన్లోకి వస్తున్నారు, గ్రౌండ్ అవుతున్నాయా లేదా, అది కూడా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇవ్వాలి.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇమీడియట్గా పర్ఫార్మెన్స్ బాగుంది మినిస్టర్స్ని కానీ మినిస్టర్ పర్ఫార్మెన్స్ కనుక ఒకవేళ పూర్తిగా బాగుండిపోతే మినిస్టర్స్ని మార్చేయటం కూడా మంచిది. అలాగే ఎమ్మెల్యేలని మార్చలేరు కాబట్టి వాళ్ళని ఇన్స్పైర్ చేసి మోటివేషన్ చేసి వాళ్ళని సరిదిద్దాల్సిన బాధ్యత పార్టీ నాయకుడి మీద ఉందన్నమాట. థ్యాంక్ యూ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.